జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి అరుణ్ కుమార్ తనకు వంశపారంపర్యంగా వచ్చిన సర్వే నెంబర్ 42/3లో 90 సెంట్ల భూమిని ప్రతిపాటి అరుణ్ కుమార్ తాత ప్రతిపాటి రామయ్యకు ప్రభుత్వం 90 సెంట్ల భూమి ఇచ్చిందని, ఆ భూమిలోనే తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, గత కొంతకాలం నుండి అదే గ్రామంలో చార్లెస్ అనే వ్యక్తి ఆ పొలం నాది అని తనతో వాగ్వివాదానికి దిగుతూ ఆ పొలాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ మరోసారి పొలంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమను ఏ అధికారి పట్టించుకోవట్లేదని తెలిపిన ప్రతిపాటి అరుణ్ కుమార్ తమ పొలంలోనికి ప్రవేశించడానికి కూడా తనకి భయంగా ఉందని, చార్లెస్ తన వ్యక్తులతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడని సదరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా ఆ ఫిర్యాదును బుట్టదాఖలు చేశారని తెలిపిన ప్రతిపాటి అరుణ్ కుమార్ మాకు ఆ భూమికి అన్ని కాగితాలు పట్టాలు ఉన్నాయి, మా యందు దయవుంచి మంత్రి పార్థసారథి కలెక్టర్ న్యాయం చేయాలని మీడియా ప్రతినిధులతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పడండి మాది ఏలూరు జిల్లా అండి. మాది ప్రతిపాటి రామేశ్వర కూతురునండి. మా అన్న 7 సంవత్సరాల మట్టి భూమి చేసుకుంటున్నాడండి. కాటన్పాడు చార్లీస్ అన్న అతను భూములు కబ్జాలు ఎక్కువ చేస్తారండి, చేసుకొని తిరుగుతూ ఉంటాడండి. మమ్మల్ని భూమిలోకి వెళ్ళలేకోకుండా మేము ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నామండి. మేము తిరిగినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మంత్రి గారు మహేమన్న మా దయ చూపించి మా భూమి మాకు వచ్చేలా చేస్తారని మేము మంత్రి భూమి కబ్జా చేస్తకు వస్తున్నారండి. పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని భూమిలోకి వెళ్ళనెత్తలేదండి. నారేమో చచ్చిపోతుందండి పొగనారు. భూమి మీద అయితే ఆయన వచ్చాడమ్మా, ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు. మీ భూమి సంబంధించి మీకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా? అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయండి, పట్టా కూడా ఉందండి. దాంట్లో 7 సంవత్సరాల మట్టి పొగాగా పండించుకుంటున్నామండి. మమ్మల్ని వెళ్ళనెత్తలేదండి. మేము ఎక్కడ స్టేషన్ కాడికి వచ్చినా, ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఆయన చాలా భూములు కబ్జా చేస్తున్నాడండి. ఆయన చాలా చోట్లకి వెళ్ళి చాలా కబ్జాలు చేసి ఇది చేస్తున్నాడండి. అతను అడిగామండి, చెప్పాము మేము. ప్రతి మాట చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మాకు మా భూమి కావాలి, మేము పంట వేసుకోవాలండి. మేము ఆ పంట మీద మేము బతికేది. మేము తెల్లారులే చెప్పాము. నేను బీజేపీ నాయకుడిని అంటున్నాడండి. నేను ఎవరు ఏం చేయలేనని అంటున్నాడు. మంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. అట్లాగే మేము సబ్ కలెక్టర్ గారిని వాళ్ళందరినీ మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. ఇదేనండి మేము కోరుకునేది. మా భూమి మాకు వచ్చేటట్టుగా మాకు చేస్తే మేము తెల్లారులు అయితే మేము పనులు చేసుకుని బతికోవడమండి. మమ్మల్ని ఎప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతున్నాడండి. మమ్మల్ని అసలు పోలీసు వారు కూడా మమ్మల్ని భూమిలోకి వెళ్ళట్లేదు, వేసుకునట్లేదండి. ఇప్పుడు మా పొగనారు చచ్చిపోతుందండి. మేము వేసుకునే టైం దాటిపోతుంది. ఇదే మంత్రి గారిని, సబ్ కలెక్టర్ గారిని, మేము ఎంఆర్ఓ గారిని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. ఇదేనండి మేము కోరుకునేది. జిల్లా ముసునూరు మండలం కాటన్పాడు గ్రామం అండి. నా పేరు ప్రతిపాటి అరుణ్ కుమార్. మా నాన్నగారి పేరు ప్రతిపాటి సుఖంతరావు, మా తాతగారు రామయ్య. 42/3 మాకు మా తాతగారికి ఇచ్చిన గవర్నమెంట్ 90 సెంట్లు ఉందండి. అది 7 సంవత్సరాల మట్టి మేమే పండించుకుంటున్నాం. ఈ లోపల చార్లీస్ అనే ఆయన మా భూమి కబ్జా చేసి పోలీసు వాళ్ళకి చెప్పి ఆ తోటలోకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడండి. ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు ఏం పట్టించుకోవట్లేదు. మేము 7 సంవత్సరాల బట్టి పొగాకు నారు వచ్చేసింది, నారు చచ్చిపోతుందండి. దాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ గారు మాకు తెలియదు, ఈఆర్ఓ గారిని అడగమంటున్నారు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని తోటలోకి కూడా వెళ్తలేదు. రిపోర్ట్ కూడా చూస్తలేదు పోలీసు వాళ్ళు. మంత్రి గారిని కలుద్దామని లెటర్ ఒకటి పెట్టామండి. మాకు న్యాయం చేయగలరని మంత్రి గారికి ఒక లెటర్ పెట్టామయ్యా. మరి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఆ భూమికి సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, పట్టా ఉన్నాయి. వాటన్నిటిని ఎంఆర్ఓ గారికి చూపించారా? చూపించామండి. మేడం గారు చూసి పరిశీలించారు. విఆర్ఓ గారిని అడగమన్నారు. విఆర్ఓ గారు మళ్ళీ సర్వే పెట్టాలి అని అన్నారండి. దేనికి అంటే మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, సర్వే ఎందుకని అడగలేదు? అడిగామండి. ఏ ఎంఆర్ఓ మారి ఆ ఎంఆర్ఓ సర్వే పెట్టి పెట్టకండి అంటే అంతేనండి అన్నారండి. ఎంఆర్ఓ గారు అది చెప్తే అది చేస్తాను. సర్వే పెట్టుకొని చూసుకుంటే తప్ప మీకు ఇది రాదని చెప్పి అన్నారా? విఆర్ఓ గారు మళ్ళీ సర్వే పెట్టమన్నారు ఎంఆర్ఓ గారు అంటే మేము మాట్లాడలేదండి. పొజిషన్ లో ఇప్పుడు మీరే ఉన్నారా? మేమే ఉన్నామండి. 7 సంవత్సరాల మటు మేమే పండించుకుంటున్నామండి. నా పేరు ప్రతిపాటి వంశీ అండి. ఏలూరు జిల్లా మాది ముసునూరు మండలం.
అయితే మాకు ప్రభుత్వము ఆర్ఎస్ నెంబర్ 42/3లో 90 సెంట్లు భూమి ఇచ్చిందండి. భూమి అయితే సరే అని భూమి ఇచ్చిన కాడ నుంచి 7 సంవత్సరాలు బట్టి మేము పంట పండించుకుంటున్నాము, బాగానే ఉంటుందండి. ఈ చార్లీస్ అన్న అతను పెద్ద ఫ్రాడ్ అండి. ఊరండి అండి? ఆయన మా ఊరు కాటన్పాడేనండి. పెద్ద ఫ్రాడ్ అండి. ఎట్టే భూమి కబ్జా చేసుకుంటే ఎవరు అమ్మాయిలు అయితే వాళ్ళ దగ్గరికి మాకు ఎంఆర్ఓ చుట్టూ పోలీసులే మాకు తెలియదండి. మేమేమో చదువుకురాను వేరుముద్ర గారిని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినా సరే వాళ్ళు పట్టించుకుంటలేదు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేదండి. ఇక్కడికి వచ్చి అడిగామండి. అడిగితే అదిగో అది పెడతాం, ఇదిగో ఇది పెడతాము, మీరు వెళ్ళి మేము వచ్చేదాకా మీరు వెళ్ళొద్దు. చార్లీస్ అనే వ్యక్తి, నేను బీజేపీ నాయకుడిని, నన్ను ఎవరు ఏమని చేయలేరు, అసలు ఎవరు వచ్చినా నేను ఏం చేయలేరు నన్ను అని అంటున్నాడండి. ఎవరిని వచ్చిన పోలీసులు పంపిస్తున్నాడు, వాళ్ళని పంపిస్తున్నారు. ఇవ్వండి మా కాగితాలు ఉన్నాయి, మాకు కావాల్సిన మొత్తం కాగితాలు ఉన్నాయండి. ఆయనకి ఏమైనా ఉంటే తీసుకురామనండి, పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ అయినా పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము పిల్ల జల్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోజు తిరుగుతామేనండి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పోలీసు వాళ్ళని ఎక్కడ పంపిస్తున్నారండి? తోటలోకి పంపిస్తున్నారండి. ఏం చేసుకుందామని పోలీసులు పంపిస్తుంటే వాళ్ళే మీ తోటలోకి వెళ్ళమాకుండా వాళ్ళు అంటున్నారండి పోలీసు వాళ్ళు. మేమేమో ఆ భూమి మీద ఆధారం అండి. ఎంఆర్ఓ గారికి చెప్పారా మీరు? ఎంఆర్ఓ గారు చెప్పేవండి. ఎంఆర్ఓ గారు చెప్తుంటేనే ఎంఆర్ఓ గారు ఏమో ఈఆర్ఓకి చెప్తామో వెళ్ళండి అని ఎంఆర్ఓ గారు కూడా కొద్దిగా గట్టిగా చెప్తున్నారండి. ఈఆర్ఓ గారు సర్వే పెడతాము అని అడిగే, సర్వే పెడతామంటే ఇప్పుడు పెడతారండి. మా పోక నాశనం అయిపోతుందండి, 30,000 రూపాయలు నారు పోసుకున్నాము, నాశనం మాడిపోతుందండి, తోట దున్నిచ్చుకొని పంట వేసుకుందామంటే అక్కడెక్కడ సర్వే చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు ఎప్పుడు వస్తారు మాకేం తెలుసమ్మా అంటున్నారండి. ఇప్పుడు దీనిపైన నీకు ఏం కావాలి, ఏం అడుగుతున్నావు, నువ్వేం చెప్పదలుచుకున్నా? మంత్రి గారిని, పాలసారి మంత్రి గారిని మాకు న్యాయం చేయాలని, సబ్ కలెక్టర్ గారిని న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.